నమస్తే నమస్తే. సో పిల్లల భవిష్యత్తుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో కూడా మాట్లాడుకున్నాం పిల్లల పెంపకానికి సంబంధించి. అయితే ఒక మంచి కథ ద్వారా అసలు పిల్లల పెంపకం అనేది ఎలా ఉంటే బాగుంటుందనేది తెలియజేస్తారా? తాతయ్యలు బాబాయ్యలు వీళ్ళున్నప్పుడు ఇటు పిల్లల్ని అటు పెద్దల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అన్నారు అన్నమాట. ఆ పెద్దలు అనేది కొంచెం క్లారిఫికేషన్ కావాలి. పెద్దలంటే ఎవరంటే ఈ పిల్లల తండ్రులు. ఒక ఒక ఇంట్లో ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఈ పెద్దలు తమకున్న జ్ఞానంతో అనుభవంతో పిల్లల్ని సపోర్ట్ చేయాలా లేకపోతే తల్లిదండ్రులను సపోర్ట్ చేయాలనేది కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకునేవాళ్ళు. తాతయ్యలు అమ్మమ్మలు ఎప్పుడు పిల్లల్ని సపోర్ట్ చేయరండి, ఎప్పుడూ వాళ్ళని తిట్టరండి. కరెక్ట్గా న్యాయం ఎటువైపు ఉంది, ఎవరు చేస్తున్నది కరెక్ట్ అని తీసుకునే జ్ఞానం వాళ్ళకి వయసుతో పాటు వచ్చింది కాబట్టి వాళ్ళు గాడ్ ఫాదర్స్గా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తాతలు మిస్ అయిపోయారో, ఈ తండ్రులు బాబాయ్లు మిస్ అయిపోయారో, అప్పుడు అప్పర్ హ్యాండ్ పేరెంట్స్కి వచ్చేసింది. పిల్లలు చెప్పేది అసలు వినకపోవడం, వాళ్ళు వినకపోయినా వచ్చిన గిల్టీ ఫీలింగ్, మీరు అన్నారు ఆ గిల్టీ ఫీలింగ్తో కొంచెం గారాబం చేయటం, అంటే ముందు కొట్టడం తర్వాత చాక్లెట్ ఇవ్వటం లాడదన్నమాట ఏడుస్తూ ఉంటే. ఇలా చేయటం వల్ల ఆ జడ్జిమెంట్ మిస్ అయ్యి పిల్లలు మరో రకంగా పెరుగుతున్నారు. పోతే మీరు అడిగిన ప్రశ్న పిల్లల భవిష్యత్తు మీద తల్లిదండ్రుల తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి ఒక కథగా కాకుండా ఒక రియల్ ఇన్సిడెంట్గా చెప్తానండి. ఒక కుర్రవాడు ఉన్నాడు, అతనికి 10 ఏళ్ల వయసులో తల్లి విడాకులు తీసుకుంది తండ్రితో. తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. ఆ రెండో పెళ్ళి అంటే సవితి తండ్రి స్టెప్ ఫాదర్తో ఉండేవాడు. వాడు వీడిని బాగా కొడుతూ ఉండేవాడు. ఈ తల్లి బాగా డ్రింక్ చేసేది, వాడితో విడాకులు తీసుకుంది సెకండ్ హస్బెండ్తో. తర్వాత సింగిల్ మదర్ అయింది. బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురావటం, వీడు నిద్రపోతుంటే బాయ్ ఫ్రెండ్స్ బయట మందు కొట్టడం, టోటల్గా రెక్ అయిపోయాడండి కుర్రోడు. అయిన తర్వాత 22 ఇయర్స్ వచ్చేసరికి కమ్యూనిజం మీద ఆకర్షణ చెంది ఈ వెంట్ టు రష్యా. అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి ఒక పోలీసుని చంపేశాడు. చంపేస్తే రష్యా వాళ్ళు అరెస్ట్ చేసి వాడిని మళ్ళీ అమెరికా డిపోర్ట్ చేసేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ అమెరికాలో ఉన్న పరిస్థితులు చూసి అక్కడ వెక్స్ అయిపోయి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు కెనడీని చంపేశాడు. ప్రైమ్ మినిస్టర్ని చంపేశాడు అక్కడ. అతని పేరు లీ ఆస్వాల్డ్, వినే ఉంటారు పేరు. ఇంకో కుర్రవాడు ఉన్నాడు, బాగా చదువుకుంటాడు. అతని చదువు చెప్పించడం కోసం పల్లెటూరులో ఉన్న పెద్ద బిల్డింగ్ వదిలేసేసి పట్నం వచ్చి చిన్న గదిలో అతనితో పాటు ఉంటూ అతన్ని చదివిస్తున్న టైంలో ఈ అబ్బాయికి పోలియో వచ్చి 2 కాళ్ళు పనిచేయటం మానేసినాయి, చక్రాల కుర్చీకి. అయినా కూడా మదర్ బాగా ఇన్స్పిరేషన్ ఇస్తూ బాగా చదివించిన తర్వాత హీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా. అతని పేరు రూజ్వెల్ట్. ఒకడు ఆస్వాల్డ్, ఇంకొకడు రూజ్వెల్ట్. ఒకడు ప్రెసిడెంట్ని చంపారు, ఇంకొకరు ప్రెసిడెంట్ అయ్యారు. వీళ్ళిద్దరి ప్రభావం చూపించింది వీళ్ళ మీద తల్లే కదా. సో దిస్ ఈజ్ హౌ ఏ పేరెంట్ కెన్ డూ వండర్స్. ఆర్ ఒక కుర్రవాడు బిన్ లాడెన్ అవుతాడా, ఉసామా బిన్ లాడెన్ అవుతాడా, లేకపోతే అబ్దుల్ కలాం అవుతాడా అనేది తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది 50% అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అంటే రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనకి అవే పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి.